ప్రధానమంత్రి మోదీ గారికి ఈ మధ్య కాలంలో స్వామీజీలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మొన్న సండే రోజు హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు సంక్షోభంకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 1 సంవత్సరం రోజుల పాటు బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, అదేవిధంగా వంటలో వాడే వంట నూనెను కూడా తగ్గించండి అని చెప్పేసి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చాడు ప్రధానమంత్రి మోదీ గారు. అదేవిధంగా గ్యాస్ కూడా చాలా సంక్షోభంలో ఉంది, కొంచెం తగ్గించండి, వాడకం తగ్గించండి అని చెప్పేసి చాలా, ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పినప్పుడు నిజంగానే సంథింగ్ ఏదో హ్యాపెండ్ అనేసి అందరూ కూడా ఆలోచన చేస్తారు. అలానే జరగబోతుంది, ఏదో జరగబోతుంది, రేపేదో మోదీ గారు ఏదో స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతున్నాడంట. మరి ఏ బాంబ్ బ్లాస్ట్ చేస్తారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన ఇంకా ఏదైనా చెప్తాను అని అంటే ఇంకా సామాన్య ప్రజలు గుండెల్లో రైలు బయట ఉంటాయి. అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఆయన. అంతా షాక్లే. పెద్ద పెద్ద తలకాయలకి ఏం కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అల్లాడిపోతారు అట్లే. అయినా కానీ మళ్ళీ వాళ్ళే ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటారు. అది సెకండ్ థింగ్. మోదీ గారు ఏదైతే మొన్న సండే రోజు హైదరాబాద్కి వచ్చి అన్నీ తగ్గించండి అని చెప్పేసి చెప్పాడు కదా, దానికి బీభత్సంగా కౌంటర్స్ అయితే ఓ రేంజ్లో వేస్తున్నారు. మామూలు ఇప్పుడు కాదు. ఏమయ్యా, అన్నీ మేమే తగ్గించుకునేది కాబట్టి ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారు నువ్వెందుకయ్యా, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో స్వామి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ అందరూ తగ్గించుకోమంటున్నావు కానీ నువ్వు మాత్రం తగ్గట్లేదు కదా. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళావు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నీ కాన్వాయ్లో కనీసం ఒక 100 వెహికల్స్, ఒకటి కూడా ఎలక్ట్రికల్ గాడీ లేదు, వెహికల్ లేదు, అన్నీ పెట్రోల్ కార్లే, డీజిల్ కార్లే. మరి నీ కాన్వాయ్కి అన్ని వందల సంఖ్యలో కాన్వాయ్ అవసరమా? మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మోదీ గారు చెప్పారు కదా, నువ్వు కూడా మరి ఇక్కడే ఢిల్లీలో కూర్చొని అక్కడ ఏదో హైదరాబాద్లో ఓపెన్ చేసినటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో ఇక్కడ నుంచి కూడా వర్చువల్గా కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. ఫస్ట్ మనం ఒకరు సలహాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం పాటించాలి. అలా కాకుండా ఫస్ట్ ఉచిత సలహాలు ఈయనే ఇచ్చేస్తున్నాడు. దానికి సంబంధించి బీభత్సంగా ట్రోల్స్ కానీ అదేవిధంగా కామెంట్స్ కానీ ఈ మధ్యకాలంలో మధ్యలో ఆ స్వామీజీలు కూడా గట్టిగా తగులుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉచిత సలహా ఇచ్చాడు స్వామి అవిముక్తేశ్వరానంద. ఫస్ట్ ప్రధానమంత్రి ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చే ముందు ఆయన ఏదైతే స్పెషల్ విమానం వాడుతున్నాడో అది అప్రాక్సిమేట్గా 8,000 కోట్ల రూపాయల విమానం అంట. 8,000 కోట్ల రూపాయల ఖరీదైన విమానం. ప్రధాని గారు ముందుగా ఆ 8,000 కోట్ల ఖరీదైన విమానాన్ని అమ్మేయాలి అని చెప్పేసి స్వామివారు మోదీ గారికి హితబోధ చేశాడు. అంతేకాదు, ధర్మం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు చెప్పడం కాదు, ముందుగా ఆ విమానాన్ని అమ్మేయాలి. మీకు ఆ విమానాన్ని అమ్మే ఉద్దేశం లేకపోతే కనీసం మీ కాన్వాయ్, మీరు ముందు వెళ్తే వెనక కనీసం ఒక 100 వెహికల్స్ వస్తాయి కదా, ఆ వెహికల్స్ కాన్వాయ్ని తగ్గించుకోండి. అదేవిధంగా మీ మంత్రులు, మీ సహాయ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాన్వాయ్లను తగ్గించుకున్నా దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. పనిలో పనిగా కార్యకర్తల మీటింగ్ కూడా ఆన్లైన్లో పెట్టుకుంటే కార్యకర్తలకు బోల్డ్ డబ్బులు కూడా పొదుపు అవుతాయనే చర్చ కూడా నడుస్తుంది. నిత్యం ధర్మం గురించి మాట్లాడే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పొదుపు చేస్తారో చూడాలి అని చెప్పేసి స్వామివారు గట్టిగానే తగులుకోవడం జరిగింది. అంతేకాదు, మీకు అందరికీ తెలిసిందే, ధ్రువ రాఠీ ఫేమస్ యూట్యూబర్, అతను కూడా చాలా బాగా మాట్లాడాడు మోదీ గారు చెప్పినటువంటి మాటలకి అతని ఎగ్జాంపుల్స్తో సహా చాలా బాగా వివరించాడు. ఒకసారి అతని మాటలోనే మీరందరూ కూడా వినండి. హిందీలో ఉంది, చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే మనం ఒకరికి ఉచిత సలహాలు ఇచ్చే ముందు ఫస్ట్ వాటిని మనం పాటించాలి. తర్వాత ఉచిత సలహాలు ఇస్తే ప్రజలు కూడా పాటిస్తారు. కాకుండా మనం పాటించకుండా మన ప్రజల మీద అంతా కూడా నెట్టేద్దామంటే ఇంకా మనకి ప్రైమ్ మినిస్టర్ పదవి ఎందుకు, మనకెందుకు ఇంకా ప్రైమ్ మినిస్టర్ పదవి? కాబట్టి వీటిని కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒకసారి ధ్రువ రాఠీ మాట్లాడిన మాటలు మీరంతా కూడా ఒకసారి వినండి. मुझे समझ में नहीं आता इतने दोगले प्रधानमंत्री को कोई सपोर्ट कैसे कर सकता है। मतलब जनता से कहते हैं सोना मत खरीदो, विदेश घूमने मत जाओ, ये मत करो, वो मत करो, और खुद भाषण देने के अगले दिन जाकर मनोरंजन के लिए एक एयर शो देख रहे हैं साहब।
जनता को कहते हैं पेट्रोल डीजल कम इस्तेमाल करो, इलेक्ट्रिक गाड़ियां खरीदो, और खुद यहां पर 100 गाड़ियों की कॉन्वॉय चला रखी है। इनमें से कितनी गाड़ियां इलेक्ट्रिक गाड़ियां बता देना। मैं ये नहीं कह रहा कि सजेशंस गलत है, लेकिन एक लीडर का काम होता है लीड करना। मतलब जो दूसरों को कह रहे हो करने को, पहले खुद उन चीजों को करो। कम से कम अपने कॉन्वॉय में पहले इलेक्ट्रिक गाड़ियां चला लेते, कम से कम खुद से पहले वर्क फ्रॉम होम कर लेते, दूसरों को एडवाइस देने से पहले। और एडवाइस की टाइमिंग देखो दोस्तों, ये क्राइसिस तो 2 महीने से आई हुई है, जब से ईरान वॉर शुरू हुई है, लेकिन इनका मुंह तभी खुला है जब इलेक्शन रिजल्ट्स आ रहे हैं। अगर पहले बोल देते इलेक्शन के दौरान, तो इन्हें डर था कि कुछ सीटें हार जाती। क्या इस लेवल का सेल्फ ऑब्सेस्ड बंदा लीडर होना डिजर्व करता है? जब कहीं पर कुछ अच्छा होता है तो क्रेडिट लेने के लिए अपना चेहरा हर जगह चिपका देते हैं, लेकिन जैसे ही थोड़ी कठिनाइयां आई तो सारा काम जनता पर थोप दो, मैं तो निकला। एक्चुअली में निकल गए हैं अब ये अपने विदेश दौरे के लिए, यूरोप घूमने जा रहे हैं, लेकिन आप मत घूमने जाना।